ప్రాంగణం చూసాం. ఒకటి ఇప్పుడు ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఇది ఎన్జిఓస్ కాలనీ అంటున్నారు, జైలు దగ్గర. సో ఇది చాలా పెద్ద ఏరియా, సుమారు 500 ఎకరాల దాకా ఉంది. ఇదొక ప్రాంగణం చూసాం. రెండో ప్రాంగణం సీకేదిన్నె మండలం, అక్కడ జయరాజు గార్డెన్స్ ఆ గ్రామం దగ్గర చూసామండి. అది కూడా చాలా ప్లెయిన్గా ఉంది. బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. ఇది ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ప్లెయిన్గా ఉంది. అది కూడా పరిశీలించాం. మూడోది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర కూడా చూడడం జరిగింది. ఈ 3 ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి. వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీములు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు 1200 పార్టీలు ఉన్నాయి. క్రమం తప్పకుండా అన్నీ ఏదైతే రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించే పార్టీగా చరిత్రలో నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మొదటగా 4 స్థలాలు చూశారు, ఫైనల్ చేయాలని చెప్పేది మీరు చెప్తూ ఉన్నారు. అసలు కడపలోనే పెట్టడానికి మీకైనా ప్రత్యేక ఉద్దేశం ఉందా? అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు. ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం, దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ కూడా ఈ ఆలోచన బాగుంది. ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా, ఎందుకంటే మండు టెంట్లు మేలో అంటే 45 degrees ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి 2024 ఎలక్షన్ ఒక నిదర్శనం. 10లో 7 సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి జిల్లాలో. కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ వైభవాన్ని కొనసాగించడానికి ఈ మహానాడు అనుకోవచ్చా? ముమ్మాటికి అండి. నేను అందుకే అన్నాను, ఈ దేశంలో 1200 పార్టీలు ఉన్నాయి. మెంబర్షిప్ తీసుకోవడంలో కానీ టైం మాదిరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మీరు చూసుకుని 43 సంవత్సరాల నుంచి కూడా మహానాడు నిర్వహించడంలో కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, కార్యవర్గాలు స్థాపించడంలో కావచ్చు, అకౌంట్స్ విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఏ పార్టీ చేయనట్టు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అది మీరు ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహానాడు ఎప్పుడు కూడా అండి 27, 28, 29. అయితే గత 2 సంవత్సరాలుగా మేము చేస్తుంది ఏంటంటే 27, 28